మీ ఫోన్లో ఈ పాట తీసుకోవచ్చు. గనుడేవు నీవే అనే పాట పడుతుంది. గనుడేవు నీవే, పరిశుద్ధుడేవు నీవే అనే పాట. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. నీ మమతల అనురాగం నా నోట స్తుతిగానం. నీవు చేసిన వాగ్దానం నా జీవిత ఆధారం. ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము. నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము. ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము. నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. విలువైనది నీ వదనము, సాటి లేని తేజము. ఘనమైనది ఆయన వాక్యము, శాశ్వత. విలువైనది వదనము, సాటిలేని తేజము. ఘనమైనది నీ వాక్యము, శాశ్వత జీవము. అందరూ కలిసి పాడదాం. విలువైనది వదనము, సాటిలేని తేజము. ఘనమైనది నీ వాక్యము, శాశ్వత జీవము. నీ ప్రేమే మధురము, నీ మాటే మకరందము. నీ చూపే వాత్సల్యము, నీ మనసే ఉన్నతము. ఎలా మరువనయ్యా నీవు చూపిన ప్రేమను. నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను. ఎలా మరువనయ్యా నీవు చూపిన ప్రేమను. నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. పడదాం. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. శ్రమలలో గుండి చెదిరిన మనకు తోడున్న మన దేవుడు. లోయలో గుండె చెదరగా నిలచిన తోడుగా కన్నీలలో ఉండగా
కార్చిన కన్నీటిలో దర్శనమిచ్చావు. ఎలా మరువనయ్యా నువ్వు చేసిన మేలను, నేనెలా తీర్చనయ్యా నీ రుణమును. నేనెలా మరువనయ్యా నీవు చేసిన మేలను, నేనెలా తీర్చనయ్యా నీ రుణమును. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. అడుగడుగున అవమానాలు మోయలేని భారంతో ఈ రాత్రి కాలం ఎవరైతే ఉన్నారో ఈ రాత్రి దిగులు పడద్దు, భయపడద్దు. మనం నమ్మిన దేవుడు సజీవుడు, ఆయన నమ్మితే చాలు. అడుగడుగున మోయలేని భారమే ప్రతి క్షణమున ఎడబాయగా వెంట నిలిచే దైవమా. అడుగడుగున అవమానమే మోయలేని భారమే ప్రతి క్షణమున ఎడబాయగా వెంట నిలిచే దైవమే. పరిచర్యే ప్రాణమై నడిపినావు ప్రగతిలో, సంఘక్షేమమే ఊపిరై నింపినావు మహిమతో. ఎలా మరువనయ్యా నీవు చేసిన మార్గము, నేనెలా మరువనయ్యా నీవు చేసిన త్యాగము. ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము, నేనెలా మరుతునయ్యా నీవు చేసిన త్యాగము. అందరు కలిసి పడతాం. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, నీ మమతలనురాగం నా నోట స్తుతిగానం, నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం. చెప్పండి. ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము, నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము. ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము, నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము. సమస్త మహిమ యేసయ్యకే. హల్లెలూయా. నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక అన్న జోసఫ్ ఉన్నాడు, నేను చూడలేదు గబక్కున. అన్నకి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే పరిచర్లో ఒకప్పుడు జోసఫ్ అన్న, సుధీరు, నేను బాక్సులు మోస్తా ఎంత పరిచయం. ఎందుకంటే నేను కలర్ చూశాను కాబట్టి. అన్నోళ్ళు అసలు స్టేజీలు కాడ పుండుకునేవాళ్ళు, బాగా పరిచర్య చేసేవాళ్ళు. ఈరోజు ఈ పరిచర్యకి మన శ్యాంబాయు గారు ఎంత కృషి పడ్డాడో దానికి సపోర్ట్గా వాళ్ళిద్దరు కుమారులు ఈరోజు నడిపించేంత పరిచర్యలు ముందుకు సాగిపోతున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఈ సమయం చక్కని పాట పాడిన సహోదరులు
గిద్యోనన్నకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు పాట పాడిన అన్న ఎవరో కాదు, అన్న చాలా కాలం క్రితం అంటే ఇప్పుడున్న యవనస్తులు ఎలా ఉన్నారో అంతకంటే ఇంకా చిన్నోళ్ళేమో. అనిత, అలేఖ్య, మాధురి వీళ్ళందరూ అంటే 15 సంవత్సరాల క్రితం అన్న మన మధ్యకు వచ్చి చాలా మీటింగ్స్లో మన పరిచర్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు మీరు కొత్తగా చూడవచ్చు, గతంలో 2-3 సార్లు అన్న మన మధ్యకు వచ్చారు. అన్న ద్వారా నాకు సహోదరులు త్రోన్ హోసన్న పూర్తి పేరు, తను అదే రీతిగా అంకుల్ ఆంటీ వారు పరిచయం అవటం చాలా సంతోషం. అంకుల్ ఆంటీతో పెద్ద పరిచయం లేదు, ఆంటీతో అసలు పరిచయం లేదు. ఓవరకు 2 నిమిషాలు మాట్లాడామంతే. ఫస్ట్ సాంగ్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు సహోదరు త్రోన్తోనే కొంత పరిచయం ఏర్పడింది. అప్పుడు కూడా పెద్ద పరిచయం ఏర్పడలేదు. నేను అన్న అని పిలుస్తూ ఉంటే తర్వాత గిద్ది అని చెప్పాడు, నీకన్నా చాలా చిన్నవాడు, అన్న అనొద్దు అని. చాలా మంచి కుటుంబం అని నాకు అర్థమైంది. అంకుల్ తన సాక్ష్యాన్ని ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు పంచుకున్నారు. అంకుల్ చక్కగా చదువుకొని వారు హోసన్న మందిరంలో ఎదిగారు, ఏసన్న గారి దగ్గర. ఏసన్న గారి పరిచయంలో మొట్టమొదటిగా ఏసన్న గారికి మైక్ కొనిచ్చింది అంకులే. చప్పట్లు కొట్టి ఏసైని మహింపరుద్దాం. ఎలా కొనిచ్చారో తెలుసా? మూటలు మోస్తూ కష్టపడి అప్పట్లో పైసా సంపాదించి ఆ వచ్చిన ధనంతో మొట్టమొదటిగా సేవకులకు గిఫ్ట్గా దాన్ని ఇచ్చారు. తర్వాత వారి పెంపకంలో వారు పెరిగి హోసన్నాలో కొంతకాలం పరిచర్య చేసి ఇప్పుడు కృపా గాస్పుల్ మినిస్ట్రీస్ అని కందుకూరులో ఒక మంచి పరిచర్యను వాళ్ళు కలిగి ఉన్నారు. ఆంటీ గారిది మన రాష్ట్రం కాదు, ఆంటీది ముంబైలో హోసన్న చర్చిలో ఆంటీ విశ్వాసి. ఏసన్న గారు అక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఆంటీకి అంకుల్కి ఏసన్న గారే పెళ్లి చేశారు. అంటే వారు ఇరువురు పెద్దలు ఏసన్న గారికి చాలా సన్నిహితులు. అలాంటి గొప్ప సేవకులతో పరిచయం అవటం నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. దీనికి కారకులైన సహోదరులు గిద్యోన్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు. గిద్యోన్ అన్న ఎప్పుడు మాట్లాడినా, తమ్ముడు ఇంక నాదేం లేదు, నువ్వు త్రోన్ ప్రొసీడ్ అవ్వచ్చు, ఇంక మీ ఇద్దరు స్నేహితులు అని అంటూ ఉంటాడు. లేదన్నా మన ముగ్గురు స్నేహితులుగా ఉండాలి అని నేను అంటూ ఉంటాను. చాలా చక్కని సహవాసాన్ని ఏర్పాటు చేసిన గిద్యోన్ అన్నకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అంకుల్ ఈరోజు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు సహోదరులు గిద్యోన్ అన్న, అదే రీతిగా సహోదరులు త్రోన్ వారు కొద్దిసేపు మనలను ఆరాధనలోనికి నడిపిస్తారు. అదే రీతిగా నేను ఇప్పుడే అంకుల్ని ఒక రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నాను. అసలు ఇప్పటివరకు ఆ టాపిక్ రాలేదు. ఏంటంటే రానున్న ఎండాకాలంలో మనం 2 దినాలు మీటింగ్స్ పెడతాం కదా. రేపు రానున్న ఎండాకాలంలో 2 దినాల మీటింగ్స్కి ఒకరోజు ప్రసాద్ గారు స్పీకర్గా ఉండాలి. రెండవది అబ్రహం గారు కానీ జాన్ వెస్లీ గారు కానీ స్పీకర్గా ఉండాలి. అది అంకుల్ చేతిలో ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలా సన్నిహితులు. అబ్రహం గారు, జాన్ వెస్లీ గారు త్రోన్ బర్త్డే అయినా కూడా వస్తారు. వాళ్ళు అంత సన్నిహిత సంబంధం. అంకుల్ ఒక మాట చెప్తే ఇంకెవరు రికమెండేషన్స్ అవసరం లేదు. సో నేను 99.99% విశ్వసిస్తున్నాను. రానున్న ఎండాకాలంలో అంకుల్తో వాళ్ళిద్దరిలో ఒకరితో మన మీటింగ్స్ పెట్టబోతున్నాం. ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. సో ఈ సమయాన్ని నేను సహోదరులు గిద్యోన్ అన్నకు, అదే రీతిగా త్రోన్కి నేను ఇస్తూ ఉన్నాను. కొద్దిసేపు వారు మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తారు.
నిలబడదామా దేవుని ఆరాధించడానికి? ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలిసి, మా ఆత్మీయ తండ్రి ప్రసాద్ అయ్య గారితో కలిసి అందరం కలిసి ఈరోజు దేవుని స్తుతించడానికి ఎంతో ఆనందంగా ఉంది. ఆరాధించేటప్పుడు ఎవరు అటు ఇటు చూడకుండా యేసయ్యని ఆరాధిద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.